జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. ఏకాదశ స్కంధం ప్రారంభం చేస్తున్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియచేస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియచేస్తున్నారు. పోతనామాత్యుల వారు ప్రతి స్కంధం ప్రారంభంలోనూ స్కంధం ముగించేటప్పుడు శ్రీరామచంద్రమూర్తిని స్తుతిస్తారు. అలాగే ఈ స్కంధానికి కూడా ముందుగా శ్రీరామచంద్రమూర్తిని స్తుతించి అవతరించు రామచంద్రమూర్తి, నేను ఏకాదశ స్కంధం మొదలు పెడుతున్నాను అని ప్రారంభించారు. శ్రీ సీతాపతి లంకేశాసుర సంహార చతుర శాశ్వత నుత వాణి సత్యదిభూభవ వృత్రాసుర రిపుదేవజాల రామ నృపాల. లక్ష్మీ స్వరూపురాలైన ఆ జానకీదేవికి ప్రాణేశ్వరుడైన ఓ దేవా, లంకాధిపతి అయిన రావణాసురుణ్ణి సంహరించడంలో సర్వసమర్థుడమైన స్వామి, అంతులేని కాల ప్రవాహంలో విశ్వ సృష్టి స్థితి లయాలను అనవరతంగా అవిచ్ఛిన్నంగా నడిపించే పురుషోత్తమ పరమ పురుష, వాగ్దేవికి అధినాయకుడైన బ్రహ్మదేవుడు, చరాచర సమస్తం తానే అయిన పరమేశ్వరుడు, వృత్రాసురుణ్ణి చంపిన ఇంద్రుడు, నిఖిల దేవతాగణాలు నమస్కరించే పురాణ పురుషోత్తమ శ్రీ రామచంద్ర ప్రభు అవతరించు, ఏకాదశ స్కంధం ప్రారంభిస్తున్నాను నేను అని మొదలు పెట్టారు. శాంతము శమదమాది సద్గుణాల వల్ల పరిశుద్ధ అంతరంగము కలిగిన మహనీయ గుణగరిష్ఠులు, భగవత్ ప్రసాదితంగా లభించిన దివ్య జ్ఞాన భక్తి వైరాగ్యాలను కలిగి ఉన్న పూజనీయులు ఆయన సౌనకాది మునులతో అన్ని పురాణాలను వివరంగా మనస్సులోనికి చొచ్చుకొని పోయే విధంగా చెప్పగల నేర్పరైన సూత మహాముని ఈ విధంగా అన్నారు. ముని శాపం వల్ల రానున్న మరణానికై నిరీక్షిస్తూ మనస్సునందు ఆ పరమాత్మను నిలుపుకొని కోరికలన్నింటినీ త్యజించి అన్నపానాదులను కూడా వదిలేసి ఆ కృష్ణ కథను వింటున్న ఆ పరీక్షణ మహారాజుతో సుఖయోగీంద్రుడు ఈ విధంగా అన్నాడు అని, అయ్యా, జన్మ పరంపరల నుంచి విముక్తిని ప్రసాదించి కర్మ దోషాలను దూరం చేసి ఆది వ్యాధుల భయాన్ని తొలగించే లోకోత్తరమైన ఔషధం శ్రీమన్నారాయణుని లీలామృతం ఒక్కటే. ఆ అమృతాన్ని ఆస్వాదించు అంటూ ఆ శ్రీకృష్ణావతార గాథలను తెలియజేస్తున్నారు. ఆ తర్వాత కథను వినిపించారు సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు. ఋషుల శాపం వల్ల ముసలం పుట్టడం అనే సంఘటన గురించి తెలియజేస్తున్నారు. బలవత్ సైన్యముతోడ కృష్ణుడు మహాబాహాబలోపేతుడై కలనన్ రాక్షస వీరవర్యుల వడిన్ ఖండించి భూభారముజ్వలమై ఉండగా ద్యోత కేళిక తనంజావంగ గౌరవ్య సద్బలము పాండవ సైన్యమున్నడచే భూభాగంబు కంపింపగన్. అన్నగారైన బలరాముడితో పాటు సేనా సముదాయాన్ని వెంట పెట్టుకుని ఆ శ్రీకృష్ణ పరమాత్మ అసాధారణ బాహుబల సంపన్నుడై యుద్ధంలో అనేక మంది రాక్షసులను వీరవరేణ్యులను మహాపరాక్రమంతో సంహరించి అది చాలక భూభారం చాలా ఎక్కువగా ఉంది అని పాచికల ఆటను దూదాన్ని నిమిత్తంగా చేసి దుర్యోధనుణ్ణి, కౌరవుల బలాన్ని, పాండవుల బలగాన్ని పుడమి దద్దరిల్లేట్టు జరిగిన సంగ్రామంలో అంతరింపచేశాడు. మహాభారత యుద్ధంలో భూభారం తగ్గింది అని అప్పుడు మునివరులు సంతసిల్లిరి యనయమునందాదులకును హర్షంబయ్యన్ ధన నిజ భక్తులు యాదవ ఘనవీర సమూహం అప్పుడు గడు నొప్పెసగన్. మహాభారత యుద్ధం అయిపోయాక మునులకు చాలా ఆనందం కలిగింది.
గోకులంలో నందుడు మొదలైన వాళ్ళు పూర్వజన్మలో విష్ణు సేవారతులై భగవంతుడిని ఉపాసించి ఆయన కొడుకుగా, బంధువుగా, చిన్ననాటి నెచ్చలిగా, తమ సన్నిధానవర్తిగా నోచుకున్న పుణ్యాత్ములు కనుక ఆ దుష్ట సంహార లీలలను విని ఎంతో సంతోషపడ్డారు. ఆయన్నే ఉన్న భక్తులు, యదువంశంలోని గొప్ప గొప్ప వీరులు మరింతగా అతిశయాన్ని పొందసాగారు. విదితుండై సకలామరుల్ గొలువ నుర్వీభారమున్ మాన్పి దుర్మద సంయుక్త వసుంధరాధిపతులన్ మర్దించి కంసాదులన్ దుదిముట్టన్ వధించి కృష్ణుడతి సంతుష్టాత్ముడయ్యున్నచో యదు సైన్యంబులు భూమి మోవగ నసహ్యం బయ్య నత్యుగ్రమై. ఆ శ్రీకృష్ణ పరమాత్మ మహిమ ముల్లోకాలలోనూ వెల్లడైంది. దేవతలందరూ ప్రార్థింపగా ధర్మ సంస్థాపన కోసం అవతరించిన వాడు భూమికి కలిగిన భారాన్ని తొలగించాడు. మదోన్మత్తులైన దుష్ట రాజులను మట్టుబెట్టాడు. కంసాదులను సపరివారంగా అంతమొందించాడు. సాధు సంరక్షణం జరిగి తన అవతార కార్యం నెరవేరింది అని అమిత ఆనందంగా ఉన్నాడు. అంతలోనే యాదవ బలాలు వృద్ధి చెంది ఉన్నతిని పొంది పొడమి బరువు మోయలేని స్థితికి వచ్చింది. ఈ రీతి శ్రీకృష్ణుడే పారభూతన శకట తృణావర్త సాల్వవత్స చాణూర ముస్తిక ధేను ప్రలంబక దైత్యాఘ శిశుపాల దంతవక్త్ర కౌస పౌండ్రాదిక ఖండనం వనరించి యటమీద గురుబలం బణచి మరియు ధర్మజూనభిషిక్తు ధనరంగా చేసి నతడు భూపాలనంబమరజూచి భక్తులకు యాదవేంద్రుల బరగజూచి యజ్ఞ పరిభవ మెరుగని యదువులనుచు వీరి బరి మార్పనే దక్క వేరొకండు దైవమిక లేడు త్రిభువనాంతరమునందు. ఈ రకంగా శ్రీకృష్ణ పరమాత్మ అజేయ పరాక్రమంతో తన చిన్నప్పుడే పూతన, శకటాసురుడు, తృణాసురుడు, వత్సాసురుడు, అఘాసురుడు మొదలుగా కంసుడు పంపించిన రాక్షసులను, చాణూర మల్లులను బలరామ అంశతో ముష్టుకుని ప్రలంబాసుర ధేనుకాసురులను వధించాడు అని సుఖ మహర్షి చెప్తున్నాడు. చేతిరాజు శిశుపాలుణ్ణి, అతని సహచరుడు దంతవక్త్రుణ్ణి, వారి స్నేహితుడు సౌభదేశపు రాజు సాల్వుడిని పరిమార్చాడు. కంస, పౌండ్రకాది దుష్ట భూపతులను కడతీర్చాడు. ఆ తర్వాత కౌరవ బలాన్ని రూపుమాపాడు. ధర్మరాజును చక్రవర్తిగా అభిషేకించాడు. అతను తన రాజ్యాన్ని ధర్మసమ్మతంగా పరిపాలించుకుంటున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడి దృష్టి యదుముఖ్యుల వైపుకు మళ్ళింది. ఈ యాదవులు నా భక్తులు ఏనాడు ఎవరికి అపకారం చేశారు, అందువల్ల శిక్షార్హులు కారు. కానీ వీళ్ళ ప్రారంధాన్ని ఫలోన్ముఖం చేసి వీళ్ళందరినీ అంతమొందించే శక్తి స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలు మూడిట్లోనూ నాకు తప్ప వేరొకరికి లేదు కదా అని ఆలోచిస్తున్నాడు అని ఈ విధంగా తర్కించి సమస్త ప్రాణికోటికి ప్రభువైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో ఎత్తైన చెట్లున్న వెదురు వనాన్ని గాలికి వరుసుకొని పుట్టిన ఒక్క నిప్పురవ్వ దహించేసేట్లు నేనింకా యాదవ బలాలకు పరస్పరం విరోధాలను కల్పించి వారికి కర్మ పరిణామాలను కలుగజేసి అందరినీ అంతమొందిస్తాను గాక అని కృష్ణ పరమాత్మ సంకల్పించాడు. బ్రాహ్మణ శాపం దీనికి అంతటికీ మూలం కాగలదు అని నిశ్చయించాడు. యదుకులాన్ని తుదముట్టించాడు అని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్పారు. అప్పుడు పరీక్షన్ మహారాజు ఇలా అడిగారు: హరిపాద కమల సేవా పరులగు యాదవులకెట్లు బ్రాహ్మణ శాప స్ఫురణంబు సంభవించెను ఎరయగ సంయమి వరేణ్య యానతీవే. వీళ్ళు పరీక్షన్ మహారాజ్ అంటున్నారు, అన్య పరిభవ మెరుగరి యదువులు అనగానే పరీక్షిత్తుకు తృతీయ స్కంధంలో బ్రహ్మదేవుడు కృష్ణ భక్తులకు ద్రవ్యాగార సుహృన్నితమిత్తంబైన పరిభవంబు కలగగలదు అని చెప్పిన సంగతి గుర్తొచ్చింది. తన అభయ చరణారవిందాల ఆశ్రయాన్ని పొందిన యదువంశీయుల నిర్మూలనకు శ్రీహరి విప్రవాక్యాన్ని ఎందుకు నిమిత్తంగా చేశారు అని అనుమానం వచ్చింది. తనకు కలిగింది బ్రాహ్మణ శాపమే కదా, పరీక్షన్ మహారాజు కలిగింది కూడా.
కాబట్టి ఆ కార్యకారణ జిజ్ఞాస మరింత బలపడింది. మహాత్మా, యాదవులు శ్రీహరి పాదపద్మాలను నమ్ముకుని ఆయన్నే సంసేవించిన వాళ్ళు కదా, వారికి బ్రాహ్మణ శాపం ఏ విధంగా కలిగిందో నాకు తెలియచేయండి అని పరీక్షన్ మహారాజు అర్థించారు. అలా అడిగిన ఆ పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి చెప్పడం మొదలు పెట్టారు. అనిన జనపాలున కొనిట్లని సంయమి కులవరేణ్యుడతి మోదముతో వినుమని చెప్పగదొడగెను ఘనతర గంభీర వాక్ ప్రశాస స్ఫురణన్. బ్రాహ్మణ శాపం అనగానే పరిషత్ మనసులో చెలరేగిన ఆందోళనను సుఖ మహర్షి అర్థం చేసుకున్నారు. అతను అడిగిన ప్రశ్న మూలంలో భగవంతుడి దివ్యవర్తనను, అతి మానుష తత్వాన్ని వర్ణించేందుకు అవకాశం వచ్చింది అని సుఖ మహర్షికి అమిత ఉత్సాహం కలిగింది. మెరుపుతో విలసిల్లే మేఘంలాగా నిండుతను ఉట్టిపడే తన గంభీరమైన వాక్కుతో జ్ఞాన ప్రకాశాన్ని వెలుగొలుపుతూ విను పరీక్షన్ మహారాజా అంటూ సమాధానం చెప్పడం ప్రారంభించారు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, నారదుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం అనే ఘట్టం వచ్చింది. సాటి లేని రూపలావణ్యంతో అందాలు విరజిమ్ముతున్న లీలామానుష శరీరాన్ని ధరించిన సకల జనులకు కళ్యాణ సంపత్ సమృద్ధులను ప్రసాదించే సత్కర్మలను ఆచరించాలని దీక్ష వహించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా మిగిలి ఉన్న భూమి భారాన్ని హరించేందుకు యది వంశాన్ని కూడా అంతరింప చేయాలి అనుకుంటున్న సమయంలో ఆయన వద్దకు మహర్షులు వచ్చారు. ఎలా వచ్చారు? జటాధారులై నార చీరలు కట్టుకుని, నల్ల జింక తోలు చుట్టుకుని, కమండలాలు చేతబట్టి, రుద్రాక్ష మాలిక విభూతి రేఖాలంకరణలతో విరాజిల్లుతున్న విశ్వామిత్రుడు, అసితుడు, దుర్వాసుడు, భృగువు, అంగిరసుడు, కాశ్యపుడు, వామదేవుడు, వాలకిల్యులు, అత్రి, వశిష్ఠుడు, నారదుడు మొదలైన వాళ్ళందరూ కూడా యథేచ్ఛగా విహరిస్తూ ఉంటారు. వాళ్ళందరూ ద్వారకా నగరానికి విచ్చేశారు. ఘనుని శ్రీకృష్ణుని కౌస్తుభాభరణుని కర్ణకుండల యుగ్మ ఘనకపోలు బుండరీ కాక్షునంబోధర శ్యాముని గలిత నానారత్న ఘన కిరీటు నాజానుబాహు నిరర్గళాయుధస్తు శ్రీకర పీత కౌశేయ వాసు రుక్మిణీ నయన సరోజ దివాకరు బ్రహ్మాది సుర సేవ్య పాద పద్ము దుష్టు నిగ్రహ శిష్ట సంతోషకరణు గోటి మన్మథ లావణ్య కోమలాంగు నార్త జన రక్షణైక విఖ్యాత చరితు గనిరి కరుణా సముద్రుని గనులు మునులు. ఆ మహర్షులందరూ వచ్చారు. మహానందమే చూశారు ఆ పరమాత్మని. ఎలా ఉన్నారా పరమాత్మ? మహానందమే రూపుదాల్చిన దివ్య తేజోమయ విగ్రహుడు, ఆనందఘనుడు, కౌస్తుభ రత్నాలంకారుడు, చెవులకు వేలాడుతున్న కుండపోగుల జంట వెలుగులతో నిగనిగలాడుతున్న చెక్కిళ్లు కలవాడు, తెల్ల తామరలలాగా నిడుపుదేరి విప్పారిన అందమైన కన్నులు కలవాడు, నీలి మబ్బును పోలిన మేని కాంతులు గలవాడు, అనేక దివ్య జాతిరత్నాలు పొదిగిన సుదృఢమైన కిరీటాన్ని ధరించిన వాడు, మోకాళ్లను తాకుతున్న పొడవైన చేతులు కలవాడు, తిరుగులేని పాంచజన్య, సుదర్శన, కౌమోదకి, నందకాలు అనే దివ్య ఆయుధాలను 4 హస్తాల్లో ధరించిన వాడు, ఆ శ్రీదేవికి విహారస్థానమైన వక్షస్థలం కలవాడు, పచ్చని పట్టు వస్త్రాలను కట్టుకున్నవాడు, రుక్మిణీదేవి నయన కమల దివాకరుడైన వాడు, బ్రహ్మాదులైన దేవతలు సేవించదగిన పవిత్ర పాదార విందాలు కలవాడు, దుర్జనులను శిక్షించి సదాచార సంపన్నులకు సంతోషాన్ని కలుగచేసేవాడు, కోటి మంది మన్మధుల మేని తళుకును పుణికి పుచ్చుకున్న సుకుమారమైన తనువు గలవాడు, శరణాగతులను రక్షించడం ఒక్కటే తన అవతార కార్యము అని ప్రసిద్ధిగాంచిన వాడు, తన భక్తుల దుఃఖాన్ని చూసి ఏమాత్రం సహింపలేని ఆర్ద్ర స్వభావం వల్ల అంతులేని సముద్రమంత దయకలవాడు అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మని పరమాత్మ జ్ఞాన పరిపూర్ణులైన ఆ మహర్షులందరూ సందర్శించుకున్నారు. వచ్చిన ముని సంఘములకు విచ్చల విడినర్ఘ్యపాద్య విధులు నరింపన్
మెచ్చగు కనకాసనముల నచ్చుగా కూర్చుండి వనరు హాక్షుని తోడన్. వచ్చిన ముని బృందాలందరికీ కూడా ఎదురెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్మ. వాళ్ళకి స్వయంగా తానే అర్ఘ్యము పాద్యము సమర్పించారు. సర్వోపచార పూజా విధులతో సత్కరించబడిన తర్వాత వాళ్ళందరూ ఆ అపరంజి గద్దెల మీద హాయిగా కూర్చుని పద్మనేత్రుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మతో ఇలా అన్నారు. జనములు నేను సేవింపని దినములు వ్యర్థంబులగుతు తిరుగుచునుండు ధనువులు నిలకడ వగ్గావట వనములలోనున్ననైన వనరుహనాభా. అద్భుతం, ఎంత మంచి పద్యం. జనములు నిన్ను సేవింపని దినములు వ్యర్థంబులగుచు తిరుగుచునుండు ధనువులు నిలకడగావట వనములలోనున్ననైన వనరుహనాభా. ఆ బ్రహ్మకు ఉత్పత్తి స్థానమైన వనరుహం పద్మం నాభి ఎందు కలిగి సృష్టికర్తకే సృష్టికర్తమైన ఓ పరంపురుష, జనులు మిథ్యాభోగాలను పట్ల ఆసక్తి వహించి నీ మహిమను గుర్తింపలేక నీ సేవకు నోచుకోలేని రోజులు ఏ పరమార్థ సాధనకో పనికిరాక నిష్ప్రయోజకంగా దొర్లిపోతుంటాయి. ఏ శరీర సౌఖ్యాన్ని కోరి వాళ్ళు దుఃఖాలను కొని తెచ్చుకుంటున్నారో ఆ శరీరాలు వానప్రస్థాన్ని స్వీకరించి తపస్సులో మునిగిన, నీళ్లలో మునిగి ముక్కు మూసుకొని తపస్సులు చేసిన ఏదో ఒకనాటి కృషించేవే కానీ ఎల్లకాలం నిలకడగా ఉండేవి కాదు. శరీరం అంటేనే కృషించేది, తనువు అంటే కృషించేది అని అర్థం. క్షణికమైన శరీర సౌఖ్యం కోసం చేసే ప్రయత్నాలన్నీ ఆ అనుభవానంతరం చిత్తశాంతిని కలిగించకపోగా మరింత దుఃఖాలుగానే పరిణమిస్తాయి. అదే కాక అశాశ్వతమైన సాధనాలతో చేసే ఏ యత్నం వల్ల శాశ్వతమైన సుఖ స్వరూపం తెలిసి రాదు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే, నేను సేవించని రోజులన్నీ కూడా వ్యర్థం అయిపోతుంటాయి కదా, అలాగే నిన్ను సేవించకుండా తిరిగే తనువులన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి కూడా, పదాల్లో అవన్నీ కూడా నశించిపోతుంటాయి కదా వనాల్లో ఉన్నప్పటికీ కూడా అని. తరణంబులు భవజలదికి హరణంబులు దురితల తల కాగమముల కాభరణంబులార్త జనులకు శరణంబులు నీదు దివ్య చరణంబులిలన్. ఆ శరీర అభిమానం వల్ల దేహాత్మ బుద్ధి ఉదయించి దీని కర్తను నేను, ఈ సుఖానికి భోక్తను నేను అన్న విపరీత జ్ఞానవంతులోనే ఐహిక భోగ లాలసులైన వారికి నీ దివ్య చరణాలు జనన మరణ రూప సంసారము అనే సముద్రాన్ని దాటించే నావల్ లాంటివి. పాపాలు అనే లతలను పెకలించి వేసేవి, ధర్మ మూలములైన వేదాలకు సొగసు కూర్చేవి, ఆది వ్యాధులతో బాధితులైన వాళ్ళకి శరణాగతిని ప్రసాదించేవి. ఒక్క వేళను సూక్ష్మ రూపము నొందుది వణు మాత్రమై ఒక్క వేళను స్థూల రూపము నొందు దంతయు నీవయ్యై పెక్కు రూపులు దాల్తు నీ దగు పెంపు మాకును తెంపగా నక్క జంబగుచున్నదే మన నంబుజాక్ష రమాపతి. ఓ రమాపతి, ఓ అంబుజాక్ష, పద్మముల వంటి కన్నుల చల్లని చూపులతో శరణాగతులపై కరుణారసాన్ని ప్రసారింపజేసి ఐహిక ఆముష్మిక తాపాలను అణగార్చే ఓ నీరజాక్ష, పరమైశ్వర్యయుక్తురాలైన రమాదేవిచే వరించబడి ఆమెపై ప్రేమరసాన్ని ప్రవర్తించి పరవశింపజేసి ఆమెకు స్వాధీనుడవై ఉంటూనే నీ రక్షకత్వ శక్తిని, పోషణను, విభుత్వాన్ని లోకాలకు ఆదర్శంగా వెల్లడించిన స్వామి, రమాదేవికి పతి అయిన వాడా, ఒక్కొక్కసారి నువ్వు ఒక్కవేళ సూక్ష్మ రూపం అందుతావు. అణుమాత్రుడివై ఒక్కొక్కప్పుడు నీ సూక్ష్మ రూపాన్ని ఆవిష్కరిస్తావు. అణోరణీయాంశ మనుస్మరేజ్య అని శృతిలో చెప్పినట్లు సృష్టి సమస్తంలో చిన్నదైన అణువు కంటే మరీ చిన్నదైన పరమాణువులాగా భాషించే నీ రూపు నీకు మాత్రమే తెలుసు. ఇంకొక్కోసారి నువ్వు విశ్వమంతా వ్యాపించి విశ్వాత్మకుడవై సర్వాత్మకుడవై నీ ఐశ్వర్య విభూతిని ప్రకటిస్తావు. ఎంతటి చిన్నవాడవో అంతటి విశ్వరూపధారివి. నీ భక్తులను అనుగ్రహించడం కోసం స్వరూప రూప గుణ విభూతులతో పెక్కు రూపాలను ధరిస్తావు. నీ సర్వవ్యాపకత్వాన్ని, సమగ్ర గుణ సంపన్నతను సన్నుతింపగలగడం అల్పవాక్కులమైన మాకు సాధ్యమేనా అని సంకోచం కలుగుతోంది. ఏమనబోయి ఏమంటున్నామో అని ఆశ్చర్యం పోతున్నాం. శ్రీనాయకని నామము నానా భవరోగ కర్మ నాశమునకు విన్నాణంబగు నౌషధమిది
కానరు దుష్టాత్ములకట కంజదళాక్ష. శ్రీనాయక, లక్ష్మిని ధర్మపత్నిగా స్వీకరించిన పరిపూర్ణుడైన ఓ ప్రభు, అనాది అయిన ఈ సృష్టిలో జీవుడు పొందిన జన్మ పరంపరకు, ధాతు వైషమ్యం వల్ల కలిగే రోగాలు, ఆది వ్యాధులు, మనోవ్యధలు, యోగ విఘ్నాలకు, మనోవాక్కాయముల ప్రవృత్తి వల్ల ఆచరించే దుష్కర్మల ఫలమైన దుఃఖానికి వినాశకమైన విజ్ఞాన ఔషధం నీ దివ్య నామం. నీ నామము నానాభవ రోగ కర్మ నాశనమునకు విన్నాణంబగునౌషధమిది అని మిథ్యా జ్ఞానం వల్ల కలిగిన వాసనలచే కానరు దుష్టాత్ములకట కంజదళాక్ష. మిథ్యా జ్ఞానం వల్ల కలిగిన వాసనలతో రాగద్వేష మోహాదులను పొందిన వాళ్ళు దుష్టాత్ములు నీ నామ సంకీర్తన మహిమ తెలుసుకోలేరు అనే పరిశుద్ధ అంతరంగులై అనన్య భక్తితో మునులు కావించిన స్తోత్రానికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రసన్నుడయ్యాడు. తన గుణాలను సంకీర్తించే వారంటే గల అభిమానం వల్ల వాళ్ళ మాటలను వింటున్న కొద్దీ ఆయన కళ్ళు తామర రేకుల్లాగా వికసించాయి. కరుణారసం ఉట్టిపడే ఆ విశాల నేత్రాలను మనసారా తిలకించి ముగ్ధులైన మహర్షులు తమ పారవస్యాన్ని కంజదళాక్ష అన్న సంబోధంతో వినయపూర్వకంగా స్వామికి విన్నవించుకున్నారు. ఆ విధంగా పరిపరి విధాల తన్ను సన్నతించిన మహర్షులను దయారసం వెల్లివిరిసే క్రీగంటి చూపులతో కనిపెట్టుకుని చూచిన ఆ పుండరీకాక్షుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు: నన్ను ధ్యేయమూర్తిగా మనస్సులో నిలుపుకొని ధ్యానించడం, నా నామాలను స్మరించడం అన్నవి పుట్టుక అనే రుగ్మత వల్ల కలిగే వికారాలన్నిటినీ హరింపజేస్తాయి. బ్రహ్మ రుద్రాదులకు సైతం రక్షణను కల్పిస్తాయి. దోషాలన్నిటినీ కూడా తుడిచేసి సమస్త సన్మంగళాలను కలుగజేస్తాయి. అంతేకాదు, బ్రహ్మతత్వాన్ని ఉపాసించే లోక కళ్యాణ తత్పరులైన భూసురులందరూ నా యొక్క ప్రతిరూపాలు. వాళ్ళకి కలిగిన దుఃఖాలను, భయాలను, శోకాలను తొలగించే వాళ్ళకి నేను సర్వ ఐశ్వర్యాలను ప్రసాదిస్తాను అని ఆత్మయోగులందరికీ ఆరాధ్య దైవతమైన ఆ యోగేశ్వరుడు, ఆ శ్రీ పరమేశ్వరుడు మాట ఇచ్చాడు. ఆ తర్వాత మీరందరూ ఇక్కడికి ఏ లోక కళ్యాణాన్ని కోరి మా ఇంటికి వచ్చారు, మా ఇంటిని పావనం చేశారు అని కుశల ప్రశ్నలు అడిగారు. మునులు ఏమన్నారంటే, నీ దివ్య చరణారవిందాలను సందర్శించుకోవడం, అంటే వచ్చిన వాళ్ళలో నారద మహర్షి, కశ్యపుడు, అసితుడు అందరూ ఉన్నారు, విశ్వామిత్రుడు, నీ దివ్య చరణారవిందాలను సందర్శించుకోవడం కంటే వేరే వ్యాప్యమైన ధర్మం మాకేముంటుంది అని పలికి, ప్రపంచమంతటా వ్యాపించి ఈ ప్రపంచాన్ని తనలో వసింపజేసుకున్న ఆ దివ్య తేజోమయమూర్తి ఆ శ్రీ వాసుదేవుని ముఖము అనే చంద్రుని యొక్క వెన్నెల కిరణాల అమృత రసాన్ని తమ కన్నులతో చకోర పక్షుల్లాగా ఆస్వాదించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. ద్వారకా నగరానికి దరిదాపున పితృదేవతలకు తర్పణ క్రియల నిమిత్తం పిండ తారకము అని ప్రసిద్ధి చెందిన ఒక తీర్థం ఉంది. ఆ పిండారక పుణ్యతీర్థానికి వీళ్ళందరూ వెళ్ళారు. సుఖ మహర్షి చెప్తున్నాడు, అప్పుడు ఏమైందో తెలుసా? దర్పించి యాదవులు తమ నేర్పున గుమరారు సాంబు నెలతొక రూపం బేర్పడ శృంగారించియు గర్పూర సుగంధి పోల్కి గావించియుగిన్. ఆ యాదవుల్లో కొంతమంది కుర్రాళ్ళు, కొందరు దుడుకుతనం కొద్దీ ఆ శ్రీకృష్ణునికి జాంబవతి అందు కలిగిన కుమారుడు సాంబుడు. ఆ సాంబ కుమారుడికి చాలా అందమైన పడుచుతనపు జవరాలు వేషం వేశారు. వేసి నెత్తావులు పరిమళించే కర్పూర కళికలాగా ఎంతో నేర్పుతో అతన్ని సింగారించారు, అమ్మాయిలాగా సింగారించి మూకలు గూడి యాదవులు ముందట బెట్టుక యార్చి నవ్వుచున్ బోకల బోవుచున్ ముని సమూహము కొయ్యన సాగి మ్రొక్కుచున్ బ్రాకటమైన ఈ సుదతి భారపు గర్భమునందు పుత్రుడు ఏకతమందు బాలికయో ఏర్పడ చెప్పుడటన్ననుగ్రులై. ఈ అల్లరి మూకలందరూ ఏం చేశారంటే, సాంబుడికి చక్కగా ఒక అమ్మాయి వేషం వేశారు, అందమైన అమ్మాయి వేషం వేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లారు ఈ మహర్షుల దగ్గరికి. ఊరుకోకుండా ఆ అమ్మాయిగా వేషం వేసిన సాంబుడిని ముందుంచుకొని అందరూ గుంపుగూడి కేకలేస్తూ ఎకసెక్కపు నవ్వులు నవ్వుతున్నారు. పిండారక క్షేత్రానికి వెళ్తున్న మునిగణానికి ఎదురెళ్లారు. ఎక్కడా లేని వినయాన్ని ప్రదర్శించారు. వంగి వంగి దండాలు పెడుతూ, నెలలు నిండి పురిటికి సిద్ధంగా ఉంది ఈవిడ
అంటే కడుపుతో ఉన్న అమ్మాయి వేషం వేశారు. నెలల నిండి పురిటికి సిద్ధంగా ఉంది ఈవిడ కడుపున పుట్టేది మీరు అన్ని తెలిసిన వాళ్ళు కదా, కొడుకో కూతురో ఏ సంగతో చెప్పండి అయ్యా అని అన్నారు. ఋషులకి తెలియంది ఏముంటుంది? ఋషులు కోపగించుకున్నారు. ఎదుడింబకులను గనుగొని మదయుతులై వచ్చిరనుచు మదిలో రోషం బొదవ కనుగొనల నిప్పులు సదరంగ హాస్యంబు సనునే చేయగననుచున్. ఆ యాదవ అర్భకులు వాళ్ళు చాలా అల్లరి వాళ్ళు. వాళ్ళని చూసి దుర్మదం నెత్తికెక్కి కాదు వీళ్ళు ఇక్కడికి వచ్చింది అని మనసులో క్రోధాగ్ని జ్వాలలు రగులుతుంటే కళ్ళ కొనల నుంచి నిప్పులు చెరిగి ఈ వేళకోళం మాలాంటి వాళ్ళతో మీరు చెయ్యొచ్చా అంటూ వాలాయము ఎదుకుల నిర్మూలకరంబైన ఎట్టి ముసలంబొక టీ బాలిక కుదయించును బొండాలస్యము లేదటంతు నట బల్కుటయున్. ఆ మహర్షులకు ఎంత కోపం వచ్చిందంటే, అవును ఎవరు పుడతారు ఈ పిల్లకి? అవశ్యం యదు వంశాన్ని నిర్మూలించే ఒక రోకలు ఒకటి ముసలం ఈ పిల్లకు జన్మ పుడుతుంది, పండి పోండి, ఆలస్యం లేదు, కాన్పుకు వేళైంది అని శపించేశారు. ఆ తాగిన మైకంలో అదుపు తక్కిన యాదవ బాలకులు ఆ బ్రహ్మదండానికి భయపడిపోయారు. భయంతో వణికిపోతూ సాంబకుమారుడికి పొత్తికడుపుకి గుడ్డల మూట కట్టారు. ఆ గుడ్డల మూట ముడి విప్పారు. విప్పేసరికి ఆ మూటలోంచి ఒక రోకలి ముసలం ఒకటి నేల మీద దన్నను పడింది, జారి పడింది. అది చూసి వాళ్ళందరూ నివ్వెరపోయారు. దాన్ని తీసుకుని వెళ్ళి దేవకి నందనుడు శ్రీకృష్ణుడి ఎదురు దంచి జరిగిన విషయం అంతా చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఘటన సమస్తం తాను కల్పించిన మాయా ప్రభావ ఫలితం అని తెలిసినప్పటికీ ఏమీ తెలియని వాళ్ళలాగా వాళ్ళని చూసి ఇలా అన్నాడు. మది సెడి కన్నులు గానక మదయుతులై మునుల గల్ల మాటల జనయన్ గదిసి కులక్షయ కారణ విదితంబకు శాపమందు వెర్రులు గలనే. మీరందరూ మనస్సు వక్రమార్గం పట్టింది, కన్ను మిన్ను. శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళని కేకలేశాడు. కన్ను మిన్ను పై కానలేదు, మదోన్మత్తులయ్యారు. మహామునులను ఎదుర్కొని అబద్ధ మాటలతో వాళ్ళని అల్లరి పట్టించి కుల నాశనానికి గురి కాగల శాపాన్ని పొందారు. మీలాంటి మందభాగ్యులు ఇంకొకరు ఉంటారా? ధరణేశ్వర శాపమునకు హరిహర బ్రహ్మాదులైన నడ్డము గలరే. నరులనగనెంత వారలు గరమరుదుగ పూర్వజన్మ కర్మము ద్రోవన్. ఆ కృష్ణ పరమాత్మ కేకలేస్తున్నారు వాళ్ళని. భూసురుల శాపానికి, ఆ విప్రుల శాపానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన ఎదురొడ్డి నిలవగలరా? మానవ మాత్రులు అనగా ఎంత? కిందటి జన్మల్లో చేసుకున్న కర్మల యొక్క ఫలితాన్ని నుంచి తప్పించుకోవాలంటే సాధ్యం అవుతుందా? ప్రారంధాన్ని అనుభవించి తీరాలి, పోండి అని. కనుక సర్వజ్ఞులైన మునేంద్రులను ఆట పట్టించిన నేరానికి యదువంశ నాశనం కావాల్సిందే, అందుకు సందేహం ఏమీ లేదు అని సర్వేశ్వరుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ దురవస్థను చూసి, సముద్రం ఒడ్డున ఒక పెద్ద పర్వతం ఉంది, అక్కడ అన్నిటికంటే పై ఎత్తున కనిపించే ఒక బండ మీద మీ భుజబలం కొద్దీ ఈ ఇనప రోకిల్ని రాచి పొడి చేసి ఆ పొడిని సముద్రపు నీళ్ళలో కలిపి రండి, వెళ్ళండి అని అన్నాడు. అంటే ఆ రోకల్ని అరగదీసేయమన్నాడు. అరగదీసేసి దాన్ని పొడి చేసేసి సముద్రంలో కలిపేయండి. ఈ విధంగా సర్వ జగత్తులకు వల్లభుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆజ్ఞాపిస్తే వాళ్ళందరూ ఆ ప్రకారం ఆ ముసలాన్ని అరగదీశారు. అరగదీసి ఇంకా చివరికి ఒక చిన్న ముక్క మిగిలింది, ఇంకెందుకు అని చెప్పేసి దీన్ని కాస్త సముద్రంలోకి విసిరేశారు. యాదవులు విసిరిపారేసిన ఇనప ముక్కను నీళ్లలో ఒక చేప మింగింది. దాన్ని ఒక జాలరివాడు వల వేసి పట్టుకున్నాడు. దాని కడుపులో దొరికిన ఆ ఇనప ముక్కను తన బాణం చివర ములికిగా అమర్చుకున్నాడు అని జరిగిన కథను చెప్పి ముగించిన తర్వాత బాదరాయణ మహర్షి కొడుకైన సుఖయోగిని పరీక్షిత్ ఇలా అడిగాడు. పరీక్షణ్ మహారాజు అడుగుతున్నారు. చిత్తంబే క్రియ నిలుచున్ జిత్త జగురు పాద పద్మ సేవ సదాయత్యుత్తమని వసుదేవుడు చిత్తముదగ నిలిపి ఎట్లు సెందె మునీంద్ర. ఓ మునీంద్ర, ఇంద్రియ సుఖాల వెంట తగిలి నిత్యము పరితపిస్తుండే మనస్సుకి, ఆ మనస్సును మధించే మన్మధుని కన్నతండ్రి అయిన శ్రీమన్నారాయణ్ణి పాదపద్మాల సేవలో ఏకాగ్రత సిద్ధించాలంటే ఏం చెయ్యాలి? వసుదేవుడు ఏ విధంగా చిత్తాన్ని భగవదాయత్తం చేసి సుస్థితిని పొందాడు అని అడిగిన
ఆ రాజుకి సుఖ మహర్షి ఇలా చెప్పారు. యాదవ వంశ వినాశనాన్ని గురించి కథను వినగానే పరీక్షిత్ మహారాజుకి మనస్సు వికలం అయిపోయింది. శ్రీకృష్ణ అవతారం ఇంకా ముగిపోతోంది అని గ్రహించాడు. భగవంతుడంతటి వాడికే తప్పని జనన మరణాల స్వరూపాన్ని గురించి చాలా దుఃఖించాడు. మోక్షాన్ని కోరుకునే వాళ్ళు ఎంత వదిలించుకుందామన్నా వీలు కాని ఈ సంసారం నుంచి విముక్తిని పొందాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడ్డాడు. పడి అప్పుడు మనస్సు యొక్క వృత్తులను నిరోధించి దానిని ఆ శ్రీ వాసుదేవుని చరణాలపై ఏ విధంగా లగ్నం చెయ్యాలి అని ఎన్నోసార్లు అడిగిన ప్రశ్ననే మళ్ళీ మరోసారి అడిగాడు. సుఖయోగికి తాను పంచమ స్కంధాన్ని వినిపించే ముందు పరిస్థితి ఇదే ప్రశ్నను ఇవే మాటల్లో అడిగాడని గుర్తుంది. ఉత్తమ శ్లోకుడైన పుండరీకాక్షుని పాదఛాయం చేసి నిర్వృత్త చిత్తులైన మహాత్ములు కుటుంబంబునందు నిస్పృహత సేయుదురు. దారాగార సురాదులందు దగులంబు గలవానికి నెట్లు సిద్ధి కలుగు. శ్రీహరి ఎంద స్థలిత మతి ఎట్లు కలుగు. ఈ సంశయంబు దేట పరుపుము అని అడిగాడు పరీక్షన్ మహారాజు పంచమ స్కంధానికి ముందర. అప్పుడు అతను ప్రియవ్రతుని గురించి వింటూ అడిగాడు. సుఖయోగి అందుకు సమాధానంగా మనుపుత్రుడైన ప్రియవ్రతుని ఉపాఖ్యానాన్ని, నారాయణుడి వృషభావతార కథను రాజుకు వినిపించాడు. వృషభునికి 9 మంది కొడుకులు ఉండేవాళ్ళు. వారు భాగవత ధర్మాన్ని లోకంలో ప్రకాశింప చేశారు అని ఆ సందర్భంలో చెప్తూ, భగవన్ మహిమోపబృంహితములగు వారల కథల ముందు నిరింగించదా అని ఆ కథను తర్వాత చెప్తాను అన్నారు. సంస్కృతంలో అయితే ఇది భాగవత ధర్మ దర్శన నవ మహాభాగవతాస్తేషం సుచరితం భగవన్ మహిమో బృహితం వసుదేవ నారద సంవాద ముపసమాయనము పరిష్టాద్వర్ణ ఇష్యామ అనే ఈ కథను వసుదేవ నారదుల సంభాషణ రూపంలో నీకు తర్వాత వినిపిస్తానులే అని మాట ఇచ్చారు. ఆ మాట ఇప్పుడు పరీక్షిత్ మహారాజు గుర్తొచ్చింది. చిత్తం బేకరీ నిలుచున్నాను అడిగిన వెంటనే వసుదేవుడు చిత్తము దగ్గర నిలిపి ఎట్లు చెందే అనే విషయాన్ని సుఖయోగికి మనవి చేశాడు. పరీక్షిత్తు వసుదేవుడు అనగానే సుఖయోగి ఆ సంగతి గ్రహించి వెంటనే అందుకున్నాడు. వినుము నృపాలక చెప్పెద ఘనమై విలసిల్లు పూర్వ కథ గలదదియున్ మును ద్వారక కేతించియు నొనరంగ నారదుడు కృష్ణు నొయ్యనగాంచన్. రాజేంద్ర చెప్తాను విను. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానంగా గంభీరమైన అంతరార్థం కలిగిన పూర్వం జరిగిన కథ ఒకటి ఉంది. ఇది వరకు నారదముని ద్వారకా నగరానికి వచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్మను దర్శనం చేసుకున్నారు. ఆ కథని ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను అని దేవముని నారదుడు శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. ఆ ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు వసుదేవుడు ఆ నారద మహర్షికి అర్ఘ్యం పాద్యం మొదలైన పూజోపచార విధులతో గౌరవించి బంగారపు ఆసనం మీద కూర్చుండబెట్టి కర్మ జ్ఞాన భక్తి యోగాల సారాన్ని తగు రీతిలో ప్రస్తావించి భగవంతుడి రూపాలైన సత్పురుషుల కథలను జ్ఞాపకం చేసుకుంటూ సరస సల్లాపాలతో మాట్లాడుతూ కొంతసేపు అయ్యాక ఇలా అన్నాడు. వసుదేవుడు అడిగాడు నారదుడిని, మునీంద్ర, ఏ మానవుడు శ్రీమన్నారాయణ్ణి పాద పద్మాల ఆరాధనమే ఉత్తమాశ్రయణము అని నమ్మి అత్యంత ఆసక్తితో సేవా తత్పరుడై ఎల్లవేళలా భక్తి కలిగి ఉండడు, అతడిని మృత్యు భయం వెన్నంటే ఉంటుంది. నిన్ను దర్శించే భాగ్యం సమకూడినందుకు నేను ధన్యుణ్ణి అయ్యాను. అచ్యుతుడు శరణాగతులైన వాళ్ళని మధ్యలో ఎప్పటి వేళలా తప్పుకోక తోడుండే స్వామి. అనంతుడు దేశము కాలము వస్తువు అనే పరిమితం లేనివాడు. గోవిందుడు వేదాంత వైద్యుడైన రక్షకుడు అయిన ఆ భగవానుని నామాలను ఏకాగ్ర చిత్తంతో నిరంతరం ధ్యానించే మీ వంటి పుణ్యధనుల రాక వల్ల జనులు సర్వశుభాలను పొందగలుగుతారు. ఏ మానవులు ఏ భావంతో దేవతలను భజిస్తారో ఆయా కర్మ ఫలాలను దేవతల వారికి ప్రసాదిస్తారు. మీ వంటి సత్పురుషులు దీనులేడ వాత్సల్యాన్ని చూపి కాపాడుతారు. నిష్కామ చిత్తులై పూజాతి సత్కర్మలతో ఆ దేవతకు భక్తిగా ఆవిస్తారు. కాబట్టి ఏ ధర్మాలను ఆచరిస్తే మానవులు సర్వవిధ భయాల నుంచి విముక్తులు కాగలరో ఆ శ్రీ మహాభాగవతుల జీవిత కథల్లోనే
ధర్మాలను చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఏ ఏ ధర్మాలను వీణుల విందుగా వింటే యమభటుల వ్రేటున పడకుండా మోక్షప్రదాత అయిన శ్రీ ముకుందుని పాదార విందాలకు వందనం చేయాలనే కోరిక కలుగుతుందో, బ్రహ్మానంద నిలయమైన పరమపదాన్ని పొందగలుగుతారో ఆ భాగవత ధర్మాలను నాకు వినిపించవలసింది అని వసుదేవుడు నారద మహర్షిని కోరాడు. ఇంకా చెప్తున్నారు వసుదేవుడు, పూర్వజన్మలో నేను శ్రీ మహావిష్ణువును కొడుగ్గా పొందగోరాను, కానీ ముక్తిని పొందే ఉపాయం ఏంటో అడిగి తెలుసుకోవాలని అనిపించలేదు. ఆ భగవానుని మాయ వల్ల మోహాన్ని పొంది అన్ని మనోవ్యధులకు ఆలవాలమై అజ్ఞానము అనే అంధకారంతో నిండిన సంసార బంధంలో చిక్కుకుని ఉన్నాను. శ్రీహరి కథామృతాన్ని ఓ నారద మహర్షి నా మీద ప్రవహింప చేయండి, అలాగైనా శ్రేయస్సు కలుగుతుందోమో అని వసుదేవుడు కోరాడు. కోరేసరికి ఆ వాసుదేవుని లీలలను నోరారా చెప్పుకునే అవకాశం వచ్చిందని నారద మహర్షికి అమిత ఆనందం కలిగింది. తన సంతోషాన్ని వసుదేవుడికి కూడా పంచిపెట్టాలి అనే ఉత్సాహంతో ఇలా అన్నాడు. నన్ను నీవు సేయు ప్రశ్నము జనసన్నుత వేద శాస్త్ర సారాంశంబై ఘనమగు హరిగుణ కథనము వినుమని వినిపింపదొడగే వేట్కదలిర్పన్. ఓ జనులందరూ మెచ్చుకునే ఓ శ్రీ వసుదేవ, నువ్వు అడిగింది వేద శాస్త్రాల నిగ్గు తేల్చే ఒక గొప్ప ప్రశ్న. శ్రీహరి యొక్క గుణాలను గురించి వివరించి చెప్పడం ఒక్కటే అందుకు సమాధానం. నువ్వు తప్పకుండా వినాలి అంటూ ఉత్సాహం ఉప్పొంగగా నారద మహర్షి చెప్పడం ప్రారంభించారు. అతి పాప కర్ములైనను సతతము నారాయణాఖ్య శబ్దము మదిలో వితతంబుగా పఠించిన చతురుల గునియాడ కమల సంభవ వశమే. ఎంతటి ఘోర పాపం చేసుకున్నా మనస్సులో నిరంతరం నారాయణ నామ మంత్రాన్ని పునరావృత్తిగా అనేక సార్లు జపించిన వాళ్ళు ధన్యులు. అలాంటి వాళ్ళని మెచ్చుకోవాలని, ఎంత మెచ్చుకున్నా ముచ్చట వారిని సృష్టించైనా బ్రహ్మకైనా తీరుతుందా? స్వధర్మానికి విరుద్ధమైన చర్య అధర్మం. తప్పు చేసిన వాళ్ళని ఆ తప్పు మూలాన్నే నశింపజేసేది కాబట్టి పాపిష్టం అన్నారు. దీని నుంచి జనులు తమను తాము రక్షించుకోవాలి అంటే, ఆ పాపాన్ని నుంచి రక్షించుకోవాలంటే, పాపం చెడు సంబంధాల వల్ల ఇంకా విస్తరిస్తుంది కాబట్టి పంకం అయింది. దానివల్ల నరకోపంలో పడిపోతారు జనం. పాపమము లోకాన్ని శిథిలంగా మార్చేస్తుంది. కిల్ విషము అంటే చేసిన మంచి పనులను సైతం చెడుగా చూపగలుగుతుంది. కలుషము శిష్యులచే వర్జించబడేది కాబట్టి వృజినము, నరకాన్ని పొందించేది కాబట్టి ఏనం, తప్పు చేసిన వాళ్ళని పట్టి కుదిపేది కాబట్టి అహంహం, చెడు నడతకు దారి తీసేది కాబట్టి దురితం, చెడు మనస్సుతో చేసిన చేత కాబట్టి దుష్కృతం. కాబట్టి ధర్మపరులు పాపవర్తనకు పాప చింతనకి దూరంగా ఉండాలి. కానీ ఈ పాప చింతన ఎలా పోతుంది అంటే, భగవన్నామ జపం తప అనుష్ఠానాల వల్ల పశ్చాత్తాప విధుల మూలాన కలిగే దోష విముక్తి కంటే భగవంతుని నామజపం వల్ల కలిగే ఫలితం అమోఘమైనది. కృతే పాపేను తాపో వయ్యస్య పుంసః ప్రజాయతే ప్రాయశ్చిత్తంతు తస్యైకం హరి సంస్మరణం పరం. విష్ణు పురాణం చెప్తుంది. హరినామ సంస్మరణ మహాత్మ్యాన్ని విష్ణు పురాణం చెప్తుంది. అన్ని పాపాలకు పరిహారం ఆ గోవింద నారాయణ వాసుదేవ హరి నామ సంకీర్తనం. ఈశ్వర సాక్షాత్కారానికి నామజపమే సర్వోపరి సాధనం. ప్రాయశ్చిత్తాన్యశేషాన్ని తపః కర్మాత్మకాని వై యాని తేషాం అశేషాణం కృష్ణాను స్మరణం పరం అంటారు పెద్దలు. తక్కిన ప్రాయశ్చిత్తాల వల్ల నరకం నివాసాది పునర్జన్మాది శిక్షల కాలపరిధి కొంచెం తగ్గుతుంది. కానీ నామజపం వల్ల మాత్రం సద్య ఫలం కలిగి పాపక్షయం జరిగి తీరుతుంది. ప్రాతర్నిశి తథా సంధ్యా మధ్యాహ్నాదిషు సంస్మరన్ నారాయణం అవాప్నోతి సద్య పాపక్షయం నరహ అనే ప్రాయశ్చిత్త వివేకంలో ఉంది. ఇన్ని కారణాల వల్ల నారద మహర్షి వసుదేవుడికి పాపాన్ని పోగొట్టుకోవడం అనేది ఎలాగా అన్నది చెప్తున్నారు. నారద మహర్షి చెప్తున్నారు, పరమాత్మ స్వరూపుడైన శ్రీ వాసుదేవుని అందు భక్తి కలిగించేది, అవిద్య మూలంగా మనం కల్పించుకున్న నామరూపాది ప్రపంచాన్ని ఉపశమింపజేసేది, అద్వితీయమైన పరబ్రహ్మ పదాన్ని
సంప్రాప్తింపజేసేది అయిన విదేహార్షభ సంవాదము అనే పేరిట విదేహ నగరపు రాజు జనకుడికి వృషభదేవుని కొడుకులైన ఆర్షభులు అనే 9 మంది యోగులకు భాగవత ధర్మాలను గురించి జరిగిన సంభాషణను నీకు వివరిస్తాను అని నారద మహర్షి వసుదేవుడితో చెప్పాడు. కావున పరమేశ్వర భక్తి జనకంబై కైవల్య పద ప్రాప్తికరంబై ఒప్పుతున్న విదేహార్షభ సంవాదము నా వరంగు నొక్క పురాతన పుణ్యకథ విశేషం పెరిగించదా, సావధాన మనస్కుండవై ఆకర్ణింపు అని అన్నారు. విను, స్వయంభువ మనువుకి ప్రియవ్రతుడని ఎంతో గొప్ప కొడుకు జన్మించాడు కదా. ఆ ప్రియవ్రతునికి 7 లోకాల్లోనూ పేరెన్నిక కన్నా అగ్నేధ్రుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ అగ్నేధ్రునికి నాభి అనే విశేష బుద్ధిమంతుడైన తనయుడు జన్మించాడు. నాభి రాజై తన గొప్పదనానికి తగినట్లు తన కాలపు రాజులందరిలో సర్వసమర్థుడైన బలి చక్రవర్తితో స్నేహం చేశాడు. ఆ చెలిమి తోడై సమస్త భూమండలాన్ని పరిపాలించడం మొదలెట్టాడు. శత్రురాజులను జయించి వారి రాజ్యాలను వశపరుచుకుని ప్రాబల్యం వహించి ఉన్నాడు. ఆ నాభి చక్రవర్తికి వృషభుడు అనే సద్గుణవంతుడైన కుమారుడు జన్మించాడు. శ్రీహరి పాదపద్మ సేవా తత్పరుడై 100 మంది కొడుకులను కన్నాడు. వారిలో పెద్దవాడైన మహానుభావుడు భరతుడు నారాయణుడే లోకంగా ఉంటూ తదేక ధ్యానంతో ఇంద్రియ సుఖాలన్నింటినీ కాదనుకొని ఘోరమైన తపస్సు చేసి 3 జన్మల కాలం ఆ విధంగా ఆచరించి నిరంతరం అఖండమైన బ్రహ్మానంద పదవి మీదే మనస్సు నిలిపి మనస్సును సంసార బంధాల నుంచి మళ్లించుకున్నాడు. చివరికి ఆ శ్రీ వాసుదేవుని చేరుకున్నాడు. ఆ పుణ్యాత్ముడు ఏలిన ఈ భూమండలానికి అతని పేరిట భారత వర్షం అనే వ్యవహారం ఏర్పడి క్రమేణా జగత్ ప్రసిద్ధం అయింది. వృషభుని కొడుకులలో 9 మంది మహాబలము, మహాపరాక్రమము, గొప్ప ప్రభావము, చూడచక్కని రూప సంపద కలిగి 9 భూఖండాలకు అధినేతలయ్యారు. తక్కిన వారిలో 81 మంది కొడుకులు నిత్య కర్మలను శ్రద్ధగా అనుష్ఠించడం మొదలెట్టి ఆ అనుష్ఠాన పరత వల్ల బ్రాహ్మణ్యాన్ని స్వీకరించారు. ఇంకా మిగిలిన వాళ్ళు కవి, హర్యక్షుడు, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిహృహోతుడు, ద్రమీళుడు, చమసుడు, కరభాజనుడు అనే వాళ్ళు 9 మంది యోగ విద్యను నేర్చుకొని బ్రహ్మచర్యం పాటించి ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మ విద్యలో నిష్ణాతులయ్యారు. లోకాలన్నీ పరమాత్మ స్వరూపాలే అని గుర్తించి మహాజ్ఞానులై జీవన్ముక్తులయ్యారు. ముల్లోకాల వారు వారి రాక కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండేవాళ్ళు. సురల లోకం, సిద్ధుల లోకం, సాధ్యుల లోకం, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, నాగుల లోకాలన్నిట్లో కూడా యథేచ్ఛగా విహరిస్తున్నారు. జగదేకనాథు గుణములు మిగులగా సంస్మరణతోడ మీరిన భక్తిం బగలును రాత్రియు సంధ్యలు దగిలి జితేంద్రియులు నయన తపస్సులు ధాత్రిన్. వాడు ఒక రోజున సమస్త లోకాలకు అధినాథుడైన ఆ వాసుదేవుని లీలలను, మహిమలను పగలని రాత్రని లేక ముప్పొద్దుల మాటి మాటికి నిండైన భక్తితో నెమరేసుకుంటూ ఆ ఇంద్రియ జయాన్ని సాధించిన ఆ తాపస్వరేణ్యులు భూలోకానికి వచ్చారు. ఊహింపవుణ్యుడైన విదేహుని యజ్ఞాంతమందు నేతించినచో గేహము వెడలి ఎదుర్కొని మోహ వివర్జితుల పుణ్యముని సంఘములన్. వాళ్ళు భూలోకానికి వచ్చి విదేహ నగరానికి వచ్చారు. ఆ విదేహ నగరపు రాజు నిమి చక్రవర్తి చేస్తున్న యజ్ఞం పూర్తి కావస్తోంది. ఆ కావస్తున్న వేళకు వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. నిమి చక్రవర్తి ఈ వార్త విని ఇంటి నుండి బయలుదేరి వచ్చి మోహపాశాన్ని అవలేలంగా విడిచివేసిన ఆ మహాత్ములకు ఎదురేగి వెళ్ళాడు. అర్ఘ్యపాద్యాది విధులను నర్ధితోడ పూజ గావించి వారల బొలుపు మిగుల నుచిత పీఠంబులందును నునిచియలమి నవముని శ్రేష్ఠులను భూమి నాయకుండు. ఆ పెద్దవాళ్ళైన వాళ్ళని సందర్శించుకునే వాళ్ళు యథావిధిగా చేయాల్సిన అర్ఘ్యము, పాద్యము మొదలైనవన్నీ సమర్పించి ఎంతో భక్తితో తగిన మర్యాదలన్నీ చేసి వాళ్ళని పూజించిన తర్వాత సాధారణంగా సముచిత ఆసనాలపై
వాళ్ళని కూర్చుండబెట్టి ఆ 9 మునేంద్రులను ఉద్దేశించి నిమి చక్రవర్తి ఇలా అన్నారు. వారలకిట్లను మీరలు గారవమున విష్ణుమూర్తి గైకొనిన మహాభూరి తపోధనవర్యులు సార విహీనంబులైన సంసారములన్. మీరు ఈ సంసారం నిస్సారము అని గ్రహించి జ్ఞానయోగంతో శ్రీ మహావిష్ణువుని ఆరాధించి ఆయన కృపకు పాత్రులైన మహా తపస్సంపన్నులు ఏ రీతి గడప నేర్తురు క్రూరులు బహు దుఃఖ రోగ కుత్సిత బుద్ధుల్ నీరసులు నరులు గావున నారయ సుజ్ఞాన బుద్ధి నానతీరే. ఈ నిమి చక్రవర్తి అడుగుతున్నారు ఆ 9 మందిని, ఈద శక్యం కాని సంసార సముద్రాన్ని ఈదాలంటే కల్మష స్వభావాలు నానా విధాలైన దుఃఖాలతో రోగాలతో కటకట్లాడుతున్న దుష్టాత్మలు ఈదలేక అలసిపోయిన నీరసులైన మానవులు ఏం చెయ్యాలో సుజ్ఞానవంతులైన మీరు మాకు ఉపదేశించండి అని నిమ చక్రవర్తి అడిగారు. ఆ ఋషభుని కుమారులైన ఆ మునివరేణ్యులు నిమి చక్రవర్తికి బోధించిన ఆ ఉపదేశాన్ని తర్వాత సంచికలో విందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.